హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను ఒక డిఫరెంట్ కుచ్చుతో వస్తున్నానండి. సో దానికి కావాల్సినటువంటి మెటీరియల్ 6 దారాలు, 10 నెంబర్ నీడిల్. 6 కలిపినటువంటి దారాలు అంటే 6 లేదంటే 7 స్టాండ్స్ తీసుకోవాలని అర్థం. సో ఈ విధంగా ఫస్ట్ 4 చైన్స్ కానీ 5 చైన్స్ కానీ వేసుకోండి. ఎక్కడి దాకా వస్తాయి చైన్స్ ఆ విధంగా తీసుకొని నాట్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ సెకండ్ నాట్ సేఫ్టీ లాగానే మళ్ళీ పక్కన కూడా ఇంకొక నాట్ వేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ 3 చైన్స్, ఇక్కడ 4 వేసిన తర్వాత అక్కడ 3 5 3 4 ఇలానా వేసుకోండి. 4 3 4 ఈ విధంగా వేసుకోండి. సో ఇక్కడ వేసుకున్న తర్వాత నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకొని మనం త్రిబుల్ క్రోషా వేస్తున్నాం. ఇక్కడ సేమ్ ఇక్కడ ఎన్ని చైన్స్ వేసామో అదే లెంత్ గ్యాప్లోనే ఇక్కడ మనం త్రిబుల్ క్రోషా తీసుకున్నాం. త్రిబుల్ క్రోషా తీసుకున్న తర్వాత ఇక్కడ నాట్ 2 టైమ్స్ చైన్స్ వేసుకొని డబల్ క్రోషా వేస్తున్నాను. ఫస్ట్ మాత్రమే త్రిబుల్ క్రోషా, తర్వాత దాని నుంచి మనం డబల్ క్రోషా వేస్తున్నాం. మీరు తీసుకున్నటువంటి గ్యాప్ని బట్టి ఎన్ని డబల్ క్రోషా వస్తే అన్నీ వేసుకోండి. మీరు తీసుకున్న గ్యాప్ని బట్టి ఇది మారే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మీరు ఎన్ని తీసుకోవాలనుకుంటే మీరు తీసుకున్న డిస్టెన్స్ని బట్టి, అంటే చైన్స్ వేసుకున్న తర్వాత త్రిబుల్ క్రోషా ఎన్ని వేస్తున్నారో దాన్ని బట్టి మీకు 10 కానీ 12 కానీ 8 కానీ దాన్ని బట్టి వస్తుందని చెప్తున్నాను. సో ఇక్కడ 10 అయిపోయిన తర్వాత మీకు ఎంత దాకా వస్తే అది చూసుకొని ఆర్చ్ని ఎండ్ చేసుకోవాలి, అంటే నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసుకున్నాక మళ్ళీ ఒక నాట్, తర్వాత ఈ పక్కన మనం ముందు వేసాం కదా 5 చైన్స్, కుచ్చు కోసం అనుకోండి, డిజైన్కి ఒక గ్యాప్ ఇవ్వడం కోసం అట్లా చైన్స్ వేస్తాను అన్నమాట. 3 ఆర్ 4 చైన్స్ అన్నమాట. ఇప్పుడు సేమ్ ఇటు పక్క ముందర ఎలా వేసామో సేమ్ అలాగే మనం ఇప్పుడు మళ్ళీ 1 2 3 4 చైన్స్ వేసినాక త్రిబుల్ క్రోషా వేస్తాం. నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకుంటే 2 లూప్స్కి ఒకసారి 2 లూప్స్కి ఒకసారి 2 లూప్స్ కలిపి ఒకసారి వేసుకోవాలి. దాని తర్వాత 2 చైన్స్ వేసుకొని ఇక్కడ డబల్ క్రోషా వేయాలి. రెండోసారి డబల్ క్రోషా, మూడోసారి డబల్ క్రోషా, నాలుగోసారి డబల్ క్రోషా. ఇక్కడ మీరు చైన్స్ని కూడా కౌంట్ చేసుకోవచ్చండి. చైన్స్తో పాటు 10 అనుకోవచ్చు, లేదంటే మీరు వేసిన ఓన్లీ డబుల్ క్రోషాని కూడా కౌంట్ చేసుకోవచ్చు. ఏదన్నా కానివ్వండి, మనకు గ్యాప్ డిస్టెన్సు దాని యొక్క విడ్త్, మనం వేసినటువంటి డిజైన్ యొక్క విడ్త్ ఇది మనకు సేమ్ రావాలి. అప్పుడు మనకు డిజైన్ అంతా పర్ఫెక్ట్గా కనబడుతుంది. సో ఇప్పుడు ఎండ్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడి దాకా ఆర్చ్ వస్తే అక్కడి దాకా నాటు వేసేసుకోవాలి. ఈ విధంగా కనబడుతుంది మొత్తం. దాని పక్కనే సేఫ్టీ లాక్, తర్వాత 5 చైన్స్, 5 ఆర్ 4 ఏమి దీనికి కౌంట్ ఏం లేదు. మీరు కుచ్చు కోసమన్నా అనుకోండి, గ్యాప్ కోసమన్నా తీసుకోండి. ఈ విధంగా డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కలర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనం సేఫ్టీ లాక్ వేసి ఉంటాం కదా, దాని మధ్యలోంచి ఈ విధంగా నాట్ వేసుకోవచ్చు. నాట్ వేసుకున్న తర్వాత చైన్స్ మీద చైన్స్ అలానా వేసుకోవచ్చు, లేదంటే దానికి సింగిల్ క్రోషాలన్నా ఫిల్ చేసుకుంటా పోవచ్చు అనమాట. సో ఇక్కడ చైన్ మీద చైన్ వేసిన తర్వాత నాట్ ఎక్కడైతే వేసామో అక్కడే నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే చైన్స్ వేసామో అక్కడ ఒక చైన్ వేసుకోవాలి. ఒక చైన్ వేసుకొని ఇంకొకసారి ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని
డబల్ క్రోషా వేస్తున్నాము. డబల్ క్రోషా వేసిన తర్వాత 3 చైన్స్ వేసుకొని ఇక్కడ పీకాక్ స్టిచ్ నాట్ వేస్తున్నాము. పీకాక్ నాట్ వేసిన తర్వాత మళ్ళీ నీడిల్ పైన దారం చుట్టుకొని డబల్ క్రోషా 2 లూప్స్కి ఒకసారి 2 లూప్స్కి ఒకసారి వస్తుంది. ఒకటే రింగ్ వేసుకోవాలి డబల్ క్రోషాకి. 3 చైన్స్ వేసుకొని మనం ఎక్కడైతే డబల్ క్రోషా వేసుకున్నామో అదే గ్యాప్ మధ్యలోంచి తీసేసుకుంటే పీకాక్ స్టిచ్ అవుతుంది. అది నాట్ ఈ విధంగా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ విధంగా మీరు తీసుకున్నటువంటి 4 చైన్స్ కానీ 5 చైన్స్ కానీ ఆ విధంగా గ్యాప్ని బట్టి మీరు ఇక్కడ 4 కానీ 5 కానీ నాట్ పీకాక్స్ నాట్స్ వేసుకోవచ్చు. అంటే డబల్ క్రోషా 5 టైమ్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ 5 టైమ్స్ వేసానండి. ఇక్కడ మీరు కావాలని నేను 5 వేసాను కాబట్టి 5 కాకుండా మీరు తీసుకున్నట్టు గ్యాప్ బట్టి 5 కానీ 6 కానీ వేసుకోవచ్చు. ఇదిగోండి లాస్ట్ వన్ వేస్తున్నాము. లాస్ట్ వన్ వేసిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ముందు చైన్స్ డబల్ క్రోషా వేసేటప్పుడు 2 చైన్స్ వేసింటాం కదా, ఆ గ్యాప్ మధ్యలోంచి ఈ నాట్ని కలిపేసుకోవాలి. ఈ డిజైన్ని కంప్లీట్ అంటే ఒక సైడ్ పీకాక్ స్టిచ్ వస్తుంది, ఒక సైడ్ డబల్ క్రోషా ఆర్చ్ వస్తుంది అనమాట, స్లాంటింగ్ ఆర్చ్. ఇదిగోండి నాట్ వేసిన తర్వాత మనం డబల్ క్రోషా వేసిన దానిపైన నీడిల్ ఇక్కడ గ్యాప్ కనబడుతుందండి డబల్ క్రోషావి. అలాగే మనం సింగిల్ నాట్ వేసుకోవచ్చు, హాఫ్ డబల్ క్రోషా వేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఇక్కడ కూడా డబల్ క్రోషా వేసుకోవచ్చు. నేను ఇక్కడ సింగిల్ క్రోషానే వేస్తున్నాను, సింగిల్ నాట్ ఆర్ లేకపోతే ముడి అనొచ్చు. లేదు మీకు ఇక్కడ నుంచి మేము చైన్స్ వేసేసుకుంటామంటే పైనుంచి ఓవర్లాప్గా చైన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఏమైనా కానీ మనం వేసినటువంటి డబల్ క్రోషా పైన గ్యాప్ కనబడుతుంది చూడండి, ఆ విధంగా అన్నీ ఫిల్ చేసుకుంటా అయిపోయింది. డెడ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా దాని మీదుగా చైన్స్ మీద చైన్స్ ఈ విధంగా కంప్లీట్ చేయాలి. ముందు నాట్ వేసేటప్పుడు మాత్రమే ఇక్కడ చైన్స్ మీద చైన్స్ వేసిన తర్వాత టూ టైమ్స్ సింగిల్ క్రోషా మాత్రం ఎక్స్ట్రా వేసుకొని మనం ఇక్కడ డబల్ క్రోషా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఎలా వేసామో లాస్ట్లో కూడా అలాగే వేస్తున్నాం. చైన్స్ వేసింటే దాని మీద చైన్స్ వేసుకోవాలి. లాస్ట్ డిజైన్కి ఆర్చ్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే 2 చైన్స్ ఆర్ 2 సింగిల్ క్రోషాస్ ఎక్స్ట్రా వేసుకొని అక్కడి నుంచే డిజైన్ని స్టార్ట్ చేసేయాలి. ఇదిగోండి ఒక నాట్ వేసేసాం. ఇక్కడ మనం డబల్ క్రోషా స్టార్ట్ చేసి పీకాక్ స్టిచ్ వేసినాం. మీకు ఇక్కడ పీకాక్ స్టిచ్ అవసరం లేదనుకుంటే ఓన్లీ డబల్ క్రోషా కూడా వేసుకోవచ్చు. ఇంకా మీరు కావాలా ఎన్హాన్స్ కావాలి అనుకుంటే పీకాక్ స్టిచ్ స్టాప్ చేసుకొని అక్కడ కూడా మీరు బీడ్స్ వాడుకోవచ్చు అనమాట. సో నేను ఈ విధంగా వేసానండి. తర్వాత కుచ్చు కట్టుకోవచ్చు ఈ విధంగా. సో డిజైన్ మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.